తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఓ అఘోరి సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే. తనను తాను నాగసాధు అఘోరిగా చెప్పుకుంటూ సంచలన కామెంట్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ అఘోరి ఆ మధ్య మళ్ళా కనపడకుండా పోయింది. మళ్ళీ తాజాగా ఆమె ప్రత్యక్షమైంది. ఎక్కడంటే అఘోరి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో తాజాగా ఆమె ప్రత్యక్షమైన వీడియోలు బయటకు వచ్చాయి. ఆమె అలుగునూరులో ఓ పెట్రోల్ పంపు వద్ద తన కారుకి పెట్రోల్ కొట్టించుకుంటుండగా అక్కడ స్థానికులు ఆమెను చూసి ఒక్కసారిగా ఫోటోలకు సెల్ఫీలకు ఎగబడ్డ పరిస్థితులు కనిపించాయి. వెంటనే అక్కడికి మీడియా చేరుకొని ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏమందంటే, మహాకుంభమేళా నుంచి వస్తున్నానని ఫిబ్రవరి 3న వేములవాడలో ఉన్న మసీదును కూల్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మరోసారి మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ సంచలనంగా మారారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా తన ప్రాణాలు పోయినా తాను లెక్క చేయనంటూ చెప్పుకొచ్చారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడడంలో ముందుంటానని, అదే విధంగా ఆడపిల్లల విషయంలో ఏ తప్పు జరిగినా తానే ముందుండి ఆ సమస్యను తీరుస్తానంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఆ మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టి సంచలనంగా మారి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది ఈ అఘోరి. ఆ మధ్య ముస్లింలు క్రైస్తవులను ఊచకొత్త కోస్తానంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. భారతదేశంలో ఉండాలనుకుంటే హిందువులుగానే ఉండండి, లేకపోతే ఎక్కడికైనా పారిపోండి, వారిని ఇక్కడ ఉన్న వారిని వదలను, ఊచకోత కూస్తానంటూ ముస్లింలు క్రైస్తవులకి ఆమె బెదిరింపు వ్యాఖ్యలైతే చేసింది. రాజ్యాంగం చట్టాలు తనకు వర్తించమంటూ చెప్పుకొచ్చింది. మత విద్వేషాలను రెచ్చగొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ అఘోరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అప్పుడు కూడా ప్రజలు కోరారు. మరి ఇప్పుడు తాజాగా మళ్ళీ మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కింది ఈ అఘోరి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ఆమెపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రజలు కోరుతున్నారు. ఈ అఘోరితో ఇట్లా కంటిన్యూ అవుతుంటే ఈ అఘోరి ఇంకా మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి తెలంగాణలో అశాంతి రేకెత్తించే అవకాశం అయితే కనిపిస్తోందని ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. ఆ మధ్య రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలను మొత్తం ఒక ఊపి ఎటుపోయిందో పోయింది. మళ్ళా సడన్ గా ప్రత్యక్షం అవడం అనేది ఇప్పుడు మనం చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. ఆమె ఎంతకి కుంభమేళాకు వెళ్ళిందా, లేక అజ్ఞాతంలో ఉండి మళ్ళీ తాజాగా విద్వేషాలను రెచ్చగొట్టడానికి బయటకు వచ్చిందా అనే విషయం మనకైతే క్లారిటీ లేదు. సో దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని దీన్ని మొదట్లోనే ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.